సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి నేనైతే 1 lakh వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, 5 lakh వ్యూస్కి ఎంత మనీ వస్తుంది లాంగ్ వీడియో ఫార్మాట్కి అనేది చూద్దాం మనం ఈరోజు ఈ షార్ట్లో. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మనకి లాంగ్ వీడియో మనకు చేసినామంటే దాంట్లో మనకి కంటెంట్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది మన వీడియోని చాలా మందికి అయితే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ప్రమోట్ చేసిన తర్వాత మనకైతే ఒకవేళ మన లక్ బాగుండి కంటెంట్ చాలా బాగుండి కంటెంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకోండి. సో మనకైతే ఒకవేళ 1 lakh వ్యూస్ వచ్చింది అనుకోండి, మనకు అప్పుడు యూట్యూబ్ వచ్చేసి ఎంత పే చేస్తుంది అంటే 5,000 to 20,000 అయితే పే చేస్తుంది. సో ఇది వచ్చేసి స్టార్టింగ్. అండ్ ఒకవేళ మనది కంటెంట్ తక్కువగా ఉండి లోగా ఉండి కొంచెం వీక్గా ఉంది వీడియో అనుకుంటే దాంట్లో వచ్చేసి అప్పుడు మనకి 5,000 to 8,000 అయితే వస్తుంది. సో మనకు 1 lakh వ్యూస్ రావడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వీడియో అలాగే రావాలి. ప్రతి ఒక్క వీడియో అలా రావాలి. 1 lakh నుంచి 1 million వరకు రావాలనే మనము ఈ వీడియో అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం క్రియేట్ చేసే దాంట్లోనే మనకి మొత్తం అయితే ఉంటుంది. మనము హార్డ్ వర్క్ చేసి ఫోకస్ చేసి మనమైతే వీడియోస్ని ఎంత నీట్గా క్లీన్గా చాలా ప్రతి ఒక్కరు చూసేలాగా నీట్గా కంటెంట్తో పాటు ఇంటరాక్షన్ అవుతూ సబ్స్క్రైబర్స్తో అలా జరిగింది అనుకోండి, క్యూట్గా ఉన్నాయనుకోండి వీడియోస్, క్యూట్గా పాష్గా లగ్జరియస్గా అండ్ దాంట్లో ఎంతో కొంత నేర్చుకునేది ఉంది. అండ్ ఫ్యామిలీ గురించి ఇట్లా మొత్తం ఒక వ్లాగ్లో మనము మొత్తం చూపించామనుకోండి, వద్దొద్దన్నా కూడా మనకైతే 5 lakh నుంచి 1 lakh నుంచి 5 lakhs వరకు వ్యూస్ అయితే వస్తుంది. ఒకవేళ మనకు 5 lakh వ్యూస్ వచ్చినాయి అంటే మనకు యూట్యూబ్ అనేది ఎంత పే చేస్తుంది అంటే 25,000 to 1 lakh అయితే పే చేస్తుంది యూట్యూబ్ మనకి. సో ఈ అమౌంట్ మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మనము పెట్టుకోవచ్చు, ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు. అండ్ మనము బయట ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ కూడా చేయొచ్చు. అండ్ మన గోల్స్ని రీచ్ అవ్వచ్చు. అండ్ మన ఏమన్నా స్టడీ గోల్స్ ఉంటాయి కదా, అవి కూడా మనమైతే పూర్తిగా మనమైతే చేసుకోవచ్చు. సో మీకు 1 lakh ఎంత వ్యూస్ అయితే వస్తాయి అండ్ 5 lakhsకి ఎంత వ్యూస్ వస్తాయి అనేది అయితే మీకు ఇప్పుడు క్లియర్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. సో మీరు ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను.